అండి అందరికీ నమస్కారం. నా పేరు అడ్డూరి. నా ఛానల్ నేమ్ వచ్చేసరికి అడ్డూరిస్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది బిగ్ బాస్ 9 అగ్నిపరీక్ష ఎపిసోడ్ 14 గురించి మాట్లాడుకుంటున్నాము. ఈరోజు మనకి ప్రోగ్రామ్ స్టార్టింగ్ అవ్వడమే మంచి ఎంతూజియాజంగా చాలా మనం అనుకున్న బిగ్ బాస్ ఫ్లేవర్ అనేది ఎపిసోడ్ 14లో వచ్చింది అనేది అయితే నేను ఫీల్ అవుతున్నాను. మీరు కూడా ఒకసారి చూడండి. వచ్చేసరికి మనకు మెయిన్గా ఈరోజు వర్ది అన్వర్ది చెప్తూనే ఈ గేమ్ మధ్యలో కూడా గేమ్స్ వర్ది అన్వర్ది ఒపీనియన్ చెప్తూ మధ్యలో గేమ్స్ కూడా కండక్ట్ చేశారు. నాకైతే మాత్రం బిగ్ బాస్కి వెళ్ళకముందే ఇది ఒక ప్రీ బిగ్ బాస్ లాగా అనిపించింది. చాలా బాగుంది గేమ్ అయితే. ఈరోజు క్వైట్ ఎంజాయ్ చేస్తారు, అందరూ ఎంజాయ్ చేస్తారని అయితే నాకు అనిపించింది. అలాగే మీరు కూడా ఫీల్ అవుతారు అనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఆల్మోస్ట్ 90% చూసేవాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అయితే మనం కమింగ్ టు ప్రోగ్రామ్ ఎపిసోడ్ 14కి వచ్చేసరికి ఫస్ట్ ఛాన్స్ హరీష్ గారికి ఇచ్చారు. హరీష్ గారు తన గురించి తను వర్ది ఎలాగో అని చెప్పుకుంటూ ధైర్యంగా మాట్లాడాలి, ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా మాట్లాడతామో దేవుణ్ణి ఎదిరిస్తామో అనేలాగా మాట్లాడారు. ఎస్, మాట్లాడడం ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం గొప్ప విషయమే. అందులో అతిశక్తి గారు ధైర్యంగా ఉండడమే కరెక్ట్ కాదండి, దానికి హ్యాంగర్ మేనేజ్మెంట్ కూడా అనేది కూడా చాలా అవసరం ప్రతి మనిషికి. బయట కానీ బిగ్ బాస్ హౌస్లో కానీ యాంగర్ మేనేజ్మెంట్లో మీరు ఇంకా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నా ఫీలింగ్. బట్ మీరు అన్వర్ది అని నేను అనుకోను, వర్దియే. బట్ చాలా చేంజెస్ యాంగర్ మేనేజ్మెంట్లో చేసుకోవాలి. అలాగే అన్వర్ది ఇవ్వమని అడిగితే షాకిబ్కి ఇచ్చారు. మీరు షాకిబ్ కన్నా లో పర్ఫార్మెన్స్ ఇస్తూ అసలు స్క్రీన్ ప్రెజెన్స్ లేకుండా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయకుండా ఉన్న వాళ్ళు మిగతా కల్కి కానీ అనూష గారు కానీ ఇంకా ఉన్నారు. బట్ మీరు షాకిబ్ గారిని ఎందుకు ఇచ్చారనేది నాకు అర్థం కాని విషయం. బట్ ఓకే, ఇట్స్ యువర్ ఒపీనియన్. బట్ నాకైతే ఆయన అన్వర్ది అని అనిపించట్లేదు. 60-40%, 60% అలాగా ఆయన సూటబుల్ ఈ హౌస్కి ఎంటర్టైనర్, ఈజీ ఎంటర్టైనర్ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. బట్ ఆయనకి ఇంకా అవకాశం దొరకాలి. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఐ మీన్ దట్ ఇంకా నెక్స్ట్ వచ్చే టాస్క్లో ఆయన ప్రూవ్ చేసుకుంటానని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా 1 డే ఉంది. అలాగే తర్వాత షాకిబ్ గారిని ఉంచారు. షాకిబ్ గారి నుంచి షాకిబ్ గారిని అన్వర్ది ఎవరని అంటే రివెంజ్ తీర్చుకున్నట్టు అనిపించింది. షాకిబ్ ఈ పనితో ఒక మెట్టు నా దృష్టిలో అయితే కింద దిగాడు అనుకుంటాను. ఇప్పుడు మీకు రివెంజ్ నామినేషను ఇవన్నీ చూసినప్పుడు మనకు నచ్చదు. అలాగే ఇది కూడా హరీష్ గారు ఏదో అన్వర్ది అన్నారని చెప్పి మీరు హరీష్ గారిని మళ్ళీ పిలిచి అన్వర్ది ఎమ్మటనే ఇవ్వడం అనేది యాజ్ ఏ ఆడియన్గా అది నాకైతే నచ్చలేదు. బట్ మీరు చెప్పిన రీజన్ కూడా నాకైతే నచ్చలేదు. షాక్ అలాగే మన ఒక సో ఆయన కూడా ఒప్పుకోలేదు, దానికి ఆయన కూడా ఒప్పుకోలేదు. డిఫెన్స్ చేశారు, గట్టిగానే చేశారు. తర్వాత మనీష్ గారికి అవకాశం ఇచ్చారు. వర్ది అన్వర్ది ఎవరు అని వర్ది తను చెప్పుకుంటూ కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. తన గురించి తను చెప్పుకునే విధానం కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. బట్ ఈయనకు కూడా నేను తీసేసే అంత క్యాండిడేట్ కాదు. ఖచ్చితంగా ఈజ్ అ సూటబుల్ ఫర్ బిగ్ బాస్ హౌస్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఇంకా వీళ్ళకి ఇంకా అవకాశం అంత స్ట్రాంగ్గా ఈయన కూడా ప్రూవ్ చేసుకునే అవకాశం రాలేదనేది నా ఫీలింగ్. అన్వర్ది ఎవరికి ఇస్తారంటే నాగాని సెలెక్ట్ చేశారు ఈయన. అదే సేమ్ క్వశ్చన్ నేను నాగా గారిని సెలెక్ట్ చేయాలి. నాగా ఆల్రెడీ 2 stars తీసుకున్నాడు. నాగాని ఎలా సెలెక్ట్ చేస్తారండి మనీష్ గారు? మీరు ఎంత తెలివైన వాళ్ళు కదా, నాగాని ఎలా సెలెక్ట్ చేస్తారు? నాకైతే అర్థం కాలేదు ఆ విషయం. మీరు అన్వర్ది అని సెలెక్ట్ చేసిన నాగా అయితే మాత్రం నాట్ సూటబుల్ ఫర్ అన్వర్ది కామెంట్కి మీరు ఇచ్చిన దీనికైతే నేను ఏకీభవించను. తర్వాత కల్కి గారిని పిలిచారు. కల్కి గారు అసలు కాంపిటీషన్లో లేరు మేడం. అసలు ఫస్ట్ నుండి కూడా అంత ఇంపాక్ట్గా ఏం ప్రతి విషయంలో కనిపించినట్టయితే నాకు అనిపించలేదు. ఆమె వర్ది అంటే నేను ఇచ్చేదైతే అన్వర్ది అని చెప్తాను. బట్ ఆమె వర్ది అని చెప్పుకున్నారు. ఎవరికాళ్ళు చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకున్నారు అంతే తప్ప ఆమె చెప్పిన రీజన్స్ కూడా పెద్ద గొప్పగా ఏం లేవు తన గురించి. ఇక్కడ కల్కి గారు అన్వర్ది అని పవన్ గారికి ఇచ్చారు. నాకైతే మాత్రం పవన్ గారికి అన్వర్ది అని ఇవ్వడం అనేది రీజనబుల్గా అనిపించింది. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా దీనికి ముందు కూడా ఏ యాక్టివిటీ కూడా ఆయన ఇంపాక్ట్ చూపించలేపాడు, ఆడియన్స్ని అట్రాక్ట్ చేయలేపాడు. ఈవెన్ ఆడియన్స్ని కూడా తను అట్రాక్ట్ చేయలేపాడని అనుకుంటాను. అంటే ఎప్పుడు కూడా స్క్రీన్ని అట్రాక్ట్ చేయగలగాలి, అంటే కెమెరాని మీ వైపు తిప్పుకోగలగాలి. లైక్ శ్రీజ గారు చూసారో లేదో, శ్రీజ గారు తన వైపు తన మాటలతో అయినా చేతలతో అయినా సరే కెమెరాని అలాగే మన జడ్జిలను కూడా కాసేపు ఆమె గురించి మాట్లాడేలా చేస్తారు. ఈవెన్ నాగా కూడా
లైక్ మీరు అంత ఇంపాక్ట్ ఏం చూపించలేకపోయారు పవన్ గారు. ఈవెన్ కల్కి గారు కూడా అదే సేమ్. అలాగే తర్వాత అవకాశం వర్ది అన్వర్ది చెప్పుకోవడానికి పవన్ గారికే అవకాశం ఇచ్చారు, మళ్ళీ అక్కడే స్టేజ్ మీద ఉంచి. ఆయన తన గురించి చెప్పుకున్న వర్ది పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఎందుకంటే దీని ముందు చెప్పినట్టే కల్కి గారు ఏదైతే అన్వర్ది అన్నారో నాకు అన్వర్ది ఇలాగా అనిపిస్తారు. కాబట్టి ఆయన వర్ది ఆయన ఎంత చెప్పుకున్నా అది ఆయన చేసే యాక్టివిటీ ప్రజెన్స్లో అనేది కనిపించాలి తప్ప మాటల్లో కనిపించకూడదని నా ఫీలింగ్. అలాగే ఆయన అన్వర్ది అంటే సింపుల్గా షాకిబ్ గారిని సెలెక్ట్ చేశారు. సింపుల్ అని అంటాను, ఎందుకంటే షాకిబ్ గారిని ఆల్రెడీ మిగతా వాళ్ళు ఎవరైతే 2-3 సెలెక్ట్ చేశారో గుంపులో గోవిందులాగా సెలెక్ట్ చేసినట్టు ఉంది తప్ప అంటే సేఫ్ గేమ్ ఆడేశారు. అంటే స్టార్ట్ చేశారు ఆయన అక్కడ పవన్ గారు అని. ఆయన ఈ యూట్యూబ్ బిగ్ బాస్ షోలు అంతకుముందు చూసిన ఇంపాక్ట్ ఏమో కానీ ఈయన కూడా సేఫ్ గేమ్ ఆడడం మొదలుపెట్టాడు అనిపించింది. మిగతా ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి నేను కూడా ఇచ్చేస్తే పోయిద్ది, ఎందుకంటే జంటే కాబట్టి పెద్ద ఫీల్ అవ్వడు. మిగతా వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా వాళ్ళు ఈయనతో మాట్లాడడం ఇంకో వేరే పర్సనల్ రీజన్తో ఇవ్వలేదని అనిపించింది. వ్యాలిడ్ రీజన్ అయితే కాదు. షాకిబ్కి పవన్ గారు చెప్పిన రీజన్ అయితే పర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు ఏం చేశారంటే బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఇచ్చి చెప్పాను కదా ముందు చెప్పుకున్నట్టు ఈ వర్ది అన్వర్ది చెప్తూ మధ్యలో గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. లైక్ దాంతో పాటే బ్లాక్స్ అరేంజ్ చేశారండి. ఎవరికి వాళ్ళకి బ్లాక్స్ అరేంజ్ చేసి, అంటే లైక్ మనం బిజినెస్ గేమ్ ఆడతాం కదా, అలాగే ఇది కూడా ఏంటంటే ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్కరు నుంచో పెట్టారు. ఈ ఎవరికైతే ముందు ఛాన్స్ ఇస్తున్నారో జడ్జెస్ వాళ్ళు అపోనెంట్ను కోరుకోవాలి. నేను వీళ్ళతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. గేమ్ అంటే ఏం లేదండి, మనం వాళ్ళు ఎవరైతే కోరుకుంటున్నారో వేరే కాంపిటేటర్ని వాళ్ళు పక్కన వాళ్ళే ఉండాలి. అంటే మన ముందు బ్లాకు, పక్క బ్లాకు, వెనక బ్లాకు, ఈ సైడ్ బ్లాక్ వాళ్ళతోనే, అంటే దాన్ని ఓవర్కమ్ అయ్యి బయటకు వెళ్ళడానికి లేదు. మన చుట్టూ ఉన్న బ్లాక్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే కాంపిటీషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళంటే ర్యాండమ్గా అలా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళతో వాళ్ళకి కలిపి ఇద్దరికి కాంపిటీషన్ పెడతారు. గెలిచిన వాళ్ళకి ఆ బ్లాక్ సేమ్ కలర్ గ్రీన్ కలర్లో యాడ్ చేసి వాళ్ళకి మొత్తం అంటే ఒక రాజ్యాన్ని పెంచుకున్నట్టుగా బ్లాక్ బై బ్లాక్ కాంపిటీషన్ గెలిచి సంపాదించుకునేది ఈ గేమ్. ఈ టాస్క్లో దివ్య గారికి ఫస్ట్ ఛాన్స్ జడ్జెస్ ఇచ్చారు. దివ్య గారు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారంటే మన ప్రియా గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రియా గారిని అంటే ఇదేంటంటే రివర్స్ పిరమిడల్ అండి. మనం ఆడతాం చూసారా, గ్లాసెస్ ఒకదాని మీద ఒకటి పెట్టి పిరమిడ్లా కడతాం హౌస్ లాగా. అది ఏంటంటే రివర్స్లో, అంటే కింద ఒక గ్లాస్ పెట్టి తర్వాత 2 గ్లాసులు తర్వాత 3 గ్లాసులు అలా ఉన్న గ్లాసులన్నీ పేర్చుకుంటూ పైకి వెళ్ళాలి. ఇది గేమ్. ఈ గేమ్లో దివ్య గారు వన్స్ అగైన్ ప్రూవ్ చేసుకున్నారు. షీఈస్ వెల్ బ్యాలెన్స్డ్ అని చెప్పి నాకైతే అనిపించింది. ప్రియా గారు ఆల్మోస్ట్ 5 times 6 times గ్లాసులు పడేసుకున్నారు బ్యాలెన్స్ లేక. ఈ విషయంలో దివ్య గారు తన టాలెంట్, డాక్టర్ గారు కదా ఎంతైనా వాడారు. బ్యాలెన్స్ బ్రెయిన్ని కానీ బాడీని కానీ చాలా బాగా బ్యాలెన్స్ చేసుకొని ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేసి, చాలా టఫ్ గేమ్ అండి, అంత ఈజీ గేమ్ ఏం కాదు, బాగా చేశారు. తర్వాత మళ్ళీ దివ్య గారు 2 బ్లాకులకి వానర్ అయిపోయారు కదా. ఈ 2 బ్లాకుల తర్వాత ఎవరిని పిలుచుకుంటారంటే శ్రేయాని సెలెక్ట్ చేసుకున్నారు సెకండ్ కాంపిటేటర్గా నెక్స్ట్ గేమ్కి. వీళ్ళిద్దరికి వచ్చేసరికి పజిల్ గేమ్ పెట్టారు. పజిల్ గేమ్ వచ్చేసరికి మనకి బిగ్ బాస్ ఫోటోని కటింగ్లుగా ఉంటుంది, అక్కడ పడేసి ఉంటాయి. అవి తీసుకొచ్చి వరుసగా పేర్చి అదే ఫోటోలాగా ఫ్రేమ్ లాగా చేయాలి. ఇక్కడ జరిగిన పజిల్ గేమ్లో శ్రేయాకి దివ్యాకి జరిగిన పజిల్ గేమ్లో దివ్య గారు గెలిచారు. చాలా స్పాంటేనియస్గా ఆట ప్రకారం చాలా త్వరగా పెట్టారు. ఈ కాంపిటీషన్లో దివ్య గెలిచారు. మొత్తం ఈ గెలుపుతో ఆమె 3 బ్లాక్కి ఓనర్గా నిలిచింది. సో ఇప్పటికే 2 గేమ్లు ఆడున్న దివ్య గారిని కొద్దిగా రెస్ట్ ఇచ్చే ప్రయత్నంలో నెక్స్ట్ జడ్జెస్సే నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేసే వ్యక్తి షాకిబ్కి ఇచ్చారు. షాకిబ్కి చుట్టుపక్కల ఉన్న బ్లాక్స్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరో ఒకరిని ర్యాండమ్గా ఆయన సెలెక్ట్ చేసుకోవాలి. ఆయన ఏం చేశారంటే హరీష్ గారిని సెలెక్ట్ చేసుకున్నట్టు, ఇంకా రివెంజ్ ఫీలింగ్ పోయినట్లేదు. సో సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళకి పెట్టిన గేమ్ ఏంటంటే పైన డస్ట్బిన్ ఒకటి పెట్టారు, ఎదురుగా ఒక పెద్ద బౌల్లో బాల్స్ పెట్టారు, చేతికి ఎలాస్టిక్ పెట్టి ఒక చెయ్యి మూమెంట్ ఎక్కువ అవ్వకుండా తాడు కట్టినట్టు కట్టేసి ఒక హ్యాండ్తోనే బాల్ తీసి పైకి ఎగరవేసి ఆ టబ్లో పడేలాగా ఆడాలి. ఇలా ఎవరైతే నెంబర్ ఆఫ్ ఇవి బాల్స్ని టబ్లో వేసుకుంటారో వాళ్ళు విన్నర్. ఈ గేమ్లో కంప్లీట్గా షకీబ్ అసలు వర్స్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అసలు తనకు టెక్నిక్ పక్కన ఇప్పుడు హరీష్ గారు అన్ని బాల్స్ వేశారు, ఆల్మోస్ట్ 15 అంతే, ఆల్మోస్ట్ అలా ఎక్కువ వేశారు, హ్యూజ్ బాల్స్ వేశారు.
అలాంటి వేసిన వ్యక్తిని చూసినా మనం కొంచెం పక్కన ఆడుతున్నాం కాబట్టి ఓకే ఈ టెక్నిక్ వాడు. అప్పటికే జడ్జెస్ అంటున్నారు నువ్వు బాల్ వెనక్కి వెయ్యి నీ తల ముందు నువ్వే వేసుకుంటున్నావు నువ్వు ఎంత చెప్పినా సరే ఆయనకు అర్థం కాలేదు. సో ఇప్పుడు వాళ్ళందరూ పద్దాకు షకీబ్ అంటున్నప్పుడు మీరు కూడా కొద్దిగా టెక్నిక్ వాడాలి షకీబ్ గారు. 100% మీ ఎఫర్ట్స్ అనేవి మీరు ఇంక్రీజ్ చేయాలి. ఇదైతే ఫైనల్గా హరీష్ గారు గెలిచారు. నెక్స్ట్ ఫైనల్గా ఎవరి దగ్గర మునిగిపోతే వాళ్ళు తర్వాత హరీష్ గారు ఏం చేశారంటే నెక్స్ట్ నాగాన్ని సెలెక్ట్ చేసుకున్నారండి. అంటే గెలిచిన వ్యక్తి వేరే కాంపిటీటర్ని ఎంచుకోవాలి కదా, పక్కన ఉంటే నాగాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. నాగాకి హరీష్ గారికి పెట్టిన గేమ్ ఏంటంటే ఒక వాటర్ టబ్ ఒకటి పెట్టి అందులో కప్పుని సింక్ అయ్యే విధంగా సగం ఆల్రెడీ కలర్ పోసేసి లిక్విడ్ ఉంచారు. ఇప్పుడు ఏంటంటే ఇద్దరికి రెడ్ కలర్స్ గ్లాసెస్ ఇచ్చి ఆ లిక్విడ్ని ఒకరి తర్వాత ఒకరు పోస్తూ ఉంటుంటే ఎవరు అయితే లాస్ట్ పోసినప్పుడు అది సింక్ అయిపోయిందో వాటర్లోకి వెళ్ళిపోయిందో వాళ్ళు ఓడిపోయినట్టు, మిగిలిన వాళ్ళు గెలిచినట్టు. ఈ రౌండ్లో మాత్రం హరీష్ గారు గెలిచారు. సో లైక్ దివ్య గారు లాగా హరీష్ గారు కూడా 2 బ్లాకులను సొంతం చేసుకొని 3 బ్లాకులతో ఈయన కూడా విన్నర్గా ఉన్నారు. సో ఇక్కడ ఆఫ్ చేశారు గేమ్, ఇక్కడ ఆఫ్ చేసి మళ్ళీ బ్యాక్ టు వర్ది అండ్ అన్వర్ది దగ్గరికి వచ్చారు. దాలియా గారిని పిలిచి ఎవరు అన్వర్ది అని అడిగితే ఆమె హరీష్ గారిని చూజ్ చేసుకుంది. సమ్ సూటబుల్ పాయింట్స్ కూడా చెప్పారు దాలియా గారు. అంటే బ్యాక్ పిచ్చింగ్ చేస్తారు అని చెప్పన్నారు. బ్యాక్ పిచ్చింగ్ చేశారా లేదని మనకైతే తెలియదు. వాళ్ళు అక్కడ షూటింగ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ అలా చెప్పు ఉండొచ్చు. అది మనం డిసైడ్ చేయలేం. నా ఒపీనియన్ కూడా నేను అలాగా డిసైడ్ చేయలేను కాబట్టి నేను అక్కడ నాకు ఆమెది కొట్టిపడేయలేను నేను. అలాగే డిఫెండ్ చేయలేదు, దాన్ని హరీష్ గారు డిఫెండ్ చేయలేకపోయారు. అలాగే పర్సనల్గా అటాక్ చేస్తారు అన్న మాట దాలియా గారు అన్నారు. ఆ విషయానికి హరీష్ గారు గంట స్ట్రాంగ్గా అడిగారు, పర్సనల్గా ఎవరిని అటాక్ చేశాను. దానికి దాలియా గారి దగ్గర ఆన్సర్ లేదు. మీరు ఒకటే ఎలిగేషన్ వేసినప్పుడు 100% మీ దగ్గర ప్రూఫ్ లేదంటే దానికి సంబంధించిన డేటా మీ దగ్గర బ్రెయిన్లో ఉండాలి, మీరు చెప్పాలి. సో అక్కడ దాలియా గారు నాకు నచ్చలేదు. అలాగే తర్వాత కళ్యాణ్ పిలిచారు. కళ్యాణ్ని అన్వర్ది కల్కికి ఇచ్చారు. వ్యాలిడ్ అనిపించింది. సేమ్ నాలా నేను ఏదైతే ఫీల్ అయ్యానో అదే ఫీలింగు కళ్యాణ్ కూడా కల్కి గారి గురించి చెప్పాడు. నాకైతే కరెక్ట్గా అనిపించింది రీజను. ఆ తర్వాత శ్రేయ వచ్చింది. అన్వర్ది కల్కికి రీజన్ లో పెర్ఫార్మెన్స్, తను కూడా కల్కికి ఇచ్చింది. కొన్ని పాయింట్స్ ఏవైతే తను మాట్లాడలేదని రేట్ చేసింది శ్రేయ కల్కి గారి గురించి. ఎస్, నేను ఆ విషయంలోనే నేను కూడా ఫీల్ అయినది వాస్తవం. తనకి శ్రేయ చెప్పింది 100% కరెక్ట్. ఇప్పటికే కల్కికి నే ఫీలింగ్లో అయితే మాత్రం ముగ్గురు అన్వర్ది అని ఓట్లేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు గేమ్కి వస్తారు. హరీష్ గారి ఈసారి హరీష్ గారు కదా గెలిచారు, లాస్ట్లో నాగా గారితో గెలిచారు కదా 2. ఆల్రెడీ దివ్య గారు తన బ్లాక్ కాకుండా 2 బ్లాకులకు విన్నర్ అయింది. అలాగే హరీష్ గారు తన బ్లాక్ కాకుండా 2 బ్లాకులకు విన్నర్. అంటే మొత్తం ఇద్దరు కలిపి 3-3 సరి సమానంతో విన్నర్లుగా నిలిచారు. ఇప్పుడు హరీష్ గారికి అవకాశం ఇచ్చారు. ఎవరితో ఆడతారు నెక్స్ట్ గేమ్ అంటే తను దివ్య గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ గేమ్ నెక్స్ట్ గేమ్ వచ్చి ఇప్పుడు పెట్టాల్సిన గేమ్ దివ్య గారికి అండ్ హరీష్ గారికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందరూ కూడా అదే, జడ్జెస్ కూడా చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు. ఈవెన్ ఆడియన్స్ లైక్ అస్ కూడా మనం కూడా అదే ఫీల్ అవుతున్నాం. వాళ్ళిద్దరికి జరగబోయేది మాత్రం టఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు మంచి కాంపిటేటర్స్. ఇద్దరిలో ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారో చూస్తే ఆల్మోస్ట్ 70% బ్లాక్స్ అన్నీ ఒకరి చేతిలో ఉన్నట్టే తేలిపోద్ది ఇప్పుడు. అయితే ఈ గేమ్ కూడా డిఫరెంట్ పెట్టారండి ఇద్దరి మధ్యలో. ఎలా అంటే ఒక బాక్స్లో పింక్ అండ్ గ్రీన్ కలర్ బాల్స్ వేశారు. అది చూసి ఆడియన్స్ కనిపిస్తాయి కానీ కలర్స్ వీళ్ళకి కనిపించాయి. ఎందుకంటే వీళ్ళు బాక్స్ బ్యాక్ సైడ్ ఉంటారు, మనకు కనిపించేది మిర్రర్లో కనిపిస్తూ ఉంటుంది. మిర్రర్ పెట్టారు, ట్రాన్స్పరెంట్ మిర్రరు. వీళ్ళు ఏంటంటే అందులో చేయి పెట్టి ర్యాండమ్గా ఒక బాల్ తీస్తారు. అది పింక్ అయితే మళ్ళీ పెట్టేయాలి. లైక్ హరీష్ గారు గ్రీన్ ఎంచుకున్నారండి. గ్రీన్ తీయాలనుకున్నప్పుడు ఆయన పింక్ వచ్చింది అనుకోండి, పెళ్ళేస్తారు. ఛాన్స్ దివ్య గారికి ఇవ్వాలి. దివ్య గారు తీసినప్పుడు పింక్ వచ్చింది అనుకోండి, వేస్తారు. మళ్ళీ ఛాన్స్ ఆమెకే వస్తుంది, మళ్ళీ తీయాలి బాల్. అలాగా తను వేరే కలర్ అవతల కలర్ గ్రీన్ కలర్ వచ్చే వరకు తను కంటిన్యూషన్గా బాల్స్ తీసి తన ఒక ఇది లాంటిది ఇచ్చారు, అందులో ఫిల్ చేయాలి. దాంతో ఓకే స్టాండ్ లాంటిది ఇచ్చారు, అందులో ఫిల్ చేయాలి. ఈ గేము అనేది ఎక్కడ మనకి చూపించలేదు. ఇది ఎపిసోడ్ 15కి
అనౌన్స్ చేశారు సడన్గా. సో నేను కూడా మీలాగే యాంగ్జైటీ ఫీల్ అవుతుంది, వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు. గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గేమే అది. ఈరోజు టోటల్గా అయితే మాత్రం ఎపిసోడ్ 14లో నేనైతే ఎంటర్టైన్ అయ్యాననే చెప్తాను 100%. మీరు కూడా ఎంటర్టైన్ అయ్యారని అనుకుంటున్నాను. సో మీలాగే నేను కూడా వెయిటింగ్ ఫర్ ఎపిసోడ్ 15. అండ్ ఆల్సో ఎపిసోడ్ 15లో ఆల్మోస్ట్ ఎలిమినేషన్లు జరిగిపోతాయండి. ఎవరు బిగ్ బాస్ 9కి వెళ్తారనేది కూడా నాకు తెలిసి ఎపిసోడ్ 15లో ఆల్మోస్ట్ తెలిసిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. అలాగే మీరు ఎవరెవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఆల్మోస్ట్ నాకు చూసిన వ్యూవర్స్లో 90% పీపుల్ ఎవరో సబ్స్క్రైబ్ చేయట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, కొంచెం నాకు అది హెల్ప్ అవుతుంది. సో యాజ్ ఎ బిగినర్గా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ప్లీజ్ క్లిక్ ఆన్ ప్రెస్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏమైనా సలహాలు ఉంటే ఇవ్వండి. ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే నేను ట్రై చేస్తున్నాను, చేంజ్ చేసుకుంటాను. నాకున్న చిన్నపాటి